హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, చాలామంది పింపుల్స్తో ఎక్కువ బాధపడుతూ ఉంటారు, ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ అన్నమాట. ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేసి, ఇదంతా కూడా కళ్ళ కింద బాగా డార్క్ సర్కిల్స్ లాగా వచ్చేసి, ఈ మూతి చుట్టూ నలుపు వచ్చేసి, ఫేస్ అంతా బాగా డార్క్ స్పాట్స్ వచ్చేస్తాయి. బికాజ్ ఆఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవటం కూడా అది ఒక ప్రధాన కారణమేనండి. ఏది పడితే అది తినేయటం, ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవటం, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వటం, ఇవన్నీ కూడా మనకి దానికి ప్రధాన కారణం అని చెప్పచ్చు. అయితే చాలామంది నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారు, మీ స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది ఎలా అని. నేను యాక్చువల్గా చాలా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాక నా స్కిన్ ఇలా వచ్చిందనమాట. మీరు కూడా మంచిగా ఫ్రూట్స్ తీసుకోండి, మంచిగా టైం టు టైం స్లీప్ చేయండి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు, హ్యాపీగా ఉండండి. దీంతో పాటు నేను మీకు ఈరోజు ఒక మంచి టానిక్ గురించి చెప్పబోతున్నాను. చాలా మందికి తెలిసిందే ఇది సాఫీ అన్నమాట. న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్ అంటారు. దీనివల్ల మీకు కలిగే లాభాలు ఏంటో చెప్తాను ఈరోజు మీకు. నేను స్టార్టింగ్లో మీకు చెప్పినట్లు మీ స్కిన్ మీద బాగా పింపుల్స్ ఎక్కువైపోయి ఉన్నట్లయితే ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. స్కిన్ డల్గా ఉన్నా, కొంచెం డస్కీగా ఉన్నా, ఈ కళ్ళ కింద నల్లటి వలయాలు, ఇదంతా మెడ చుట్టూ స్కిన్ బాగాలేదు అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకు దీన్ని యూజ్ చేయమంటున్నాను అంటే, ఇది బ్లడ్ ప్యూరిఫైయర్ అన్నమాట. అంటే మీ రక్తంలో ఉన్న మలినాలని శుద్ధి చేయటానికి దీన్ని వాడతారు. ఎప్పుడైతే నేను మీకు చాలా వీడియోస్లో చెప్పున్నాను, రక్తం శుద్ధిగా వృద్ధిగా ఉన్నప్పుడే మన స్కిన్ అందంగా ఉంటుంది అని చెప్పేసి కదా. అయితే టాక్సిన్స్ని బయటికి పంపించాలి. టాక్సిన్స్ ఎప్పుడైతే మనకి బయటకు వెళ్ళిపోయి బాడీ హైడ్రేషన్గా ఉంచుతుందో అప్పుడు స్కిన్ బాగుంటుంది. ఓకేనా? దీంట్లో మొత్తం మనకి 28 ఎసెన్షియల్ హెర్బల్స్ ఉన్నాయన్నమాట. అంతా కూడా కంప్లీట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇది ఇంగ్లీష్ మెడిసిన్ అయితే కాదు. ఇది నార్మల్గా అనుకుంటారు అందరికీ పడుతుంది ఇది. కాకపోతే ఏంటి అంటే కొంచెం వేడి చేస్తుంది. ఎప్పుడైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నప్పుడు అందులో ఉన్న హెర్బల్స్ వేడి చేస్తాయి. కాబట్టి మీరు ఈ సాఫీ తీసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా 5 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరిగా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, మజ్జిగ తాగటం కూడా ప్రధానం అన్నమాట. ముందుగా చెప్తున్నాను, ఇది మనం ఎలా తీసుకోవాలంటే, మనకి చాలా చేదుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇందులో మనకి ఇలా ఉంటుంది, చాలా చేదుగా అనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా 2 టేబుల్ స్పూన్ తీసేసుకొని వేడి నీళ్ళు తాగుతారు. కొంతమంది ఏం చేస్తారంటే వేడి నీళ్ళల్లోనే ఇది 2 టేబుల్ స్పూన్, అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలోనే 2 టేబుల్ స్పూన్ కలుపుకొని తీసేసుకుంటూ ఉంటారు. అంటే 2 వేస్లో తీసుకుంటారు, ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది కాబట్టి. అలా కన్జ్యూమ్ చేయలేని వాళ్ళు ఇలా కన్జ్యూమ్ చేసుకుంటారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీకు ఎవరికైనా సరే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, మోషన్ అసలు ఫ్రీగా అవ్వట్లేదు, ఎన్ని మెడిసిన్ వేసుకున్నా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయొచ్చండి. రాత్రిపూట మీరు ఇది తాగి పడుకుంటే ఎర్లీ మార్నింగ్కి చాలా ఫ్రీ మోషన్ అవుతుంది. మీ గట్ హెల్త్ని చాలా క్లీన్గా వచ్చింది. బాడీలో ఏదైనా ఎక్కడైనా మలినాలు ఉన్నట్లయితే శుద్ధి చేయటానికి దీన్ని బాగా వాడతారు. ఇది ఇప్పటిది కాదండి, కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇది వాడుకలో ఉంది, చాలా మందికి తెలీదు. అయితే యూజ్ చేసిన వాళ్ళ రిజల్ట్ బాగుంటుంది. గట్టిగా మీరు ఒక 3 బాటిల్స్ కనుక యూజ్ చేసినట్లయితే బాగుంటుంది. అయితే మీరు ఏం చేయాలంటే 1 మంత్ వాడిన తర్వాత ఒక 2 మంత్స్ దాన్ని వదిలేసేయండి, లేదంటే 1 మంత్ అయినా వదిలేసేయండి. నెక్స్ట్ మళ్ళీ 1 మంత్ ఆగి యూజ్ చేయాలి. కంటిన్యూస్గా దీన్ని యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మీకు ప్రాబ్లం బాగా సివియర్గా ఉన్నప్పుడు మాత్రమే 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి. ఇందులో ఇంగ్లీష్ మెడిసిన్ ఏమీ లేదు, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉంటే ఏంటి అంటే వేడి మాత్రం చేస్తుంది. నిద్ర మాత్రం చాలా బాగా పడుతుంది దీన్ని తాగితే, అందుకే నైట్ చెప్తాను నేను మీకు. అండ్ ఇంకొకటి, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నా కూడా ఇది చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి, ఇది వచ్చేసి 200 ml అండి, 110 రూపీస్ అయితే ఉంటుంది. మీకు ఎక్కడైనా సరే మనకి డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు కదా, ఆ షాప్స్లో ఉంటుంది అనమాట ఇది. లేదనుకుంటే మెడికల్ షాప్స్లో కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. ఫస్ట్ ఒక 200 ml తెచ్చుకొని ట్రై చేయండి. మీకు బాగుంది అనుకున్నప్పుడు నెక్స్ట్ మంత్ వదిలేసి ఆ నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేయండి. ఇది మాత్రం మన స్కిన్లో ఒక మంచి న్యాచురల్ గ్లోయింగ్ కూడా ఇస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే లింక్స్ అని టైప్ చేయండి. మీకు ఎవరికైనా తెలియకపోతే లింక్స్ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఇది నా వీడియో.
మీరు ఇలాంటి వీడియోస్ ఇంకేదైనా చూడాలనుకున్నప్పుడు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్.